ఎయిర్ ఇండియాకు చెందినటువంటి విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే మేఘాని వద్ద షాహీబాగ్ హోటల్ సమీపంలో ఈ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో దట్టమైనటువంటి పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని కూడా అదుపు చేసినటువంటి పరిస్థితి. టేకాఫ్ సమయంలోనే కుప్పకూలిపోయినట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఇండియాకు చెందినటువంటి AI-171 విమానం అహ్మదాబాద్ నుంచి దాదాపు 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 2 నిమిషాలకే ఈ విమానం కుప్పకూలిపోయింది. విమానం దాదాపు అంటే 825 అడుగుల ఎత్తులో ఉండగా తొలుత అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన తర్వాత జనావాసాలపై పడింది. సరిగ్గా మధ్యాహ్నం 1:38 నిమిషాలకు విమానం టేకాఫ్ అయింది. దాదాపు విమానంలో 242 మంది ఉండగా వీరిలో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. 230 మంది ప్రయాణికులు ఉన్నారు, 12 మంది సిబ్బంది, దాదాపు మొత్తం కలిపి 242 మంది ఏదైతే 242 మంది ఉన్నారు. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాని కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంటలు కూడా భారీ ఎత్తున ఎగిసిపడ్డటువంటి పరిస్థితి. క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రి కూడా తరలించేటటువంటి దృశ్యాలన్నీ కూడా ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్కు హుటాహుటిన బయలుదేరారు. ప్రాణ నష్టం భారీగానే ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 50 మృతదేహాలను ఇప్పటికీ అంటే దాదాపు 3 గంటల ప్రాంతంలో 50 మృతదేహాలను కూడా విమాన శకలాల నుంచి వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కూడా ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. మరోవైపు చూసినట్లయితే ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం ఎవరైతే విజయ్ రూపాని మరణించారని కూడా కొన్ని వార్తా సంస్థలు అయితే వెల్లడిస్తున్నాయి. ఆయన కుమార్తె లండన్లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వద్దకు వెళ్లేందుకు ఆయన లండన్ ప్రయాణమైనట్లు సమాచారం. ఇక ఆయన భార్య అంజలి రూపాని కూడా లండన్లోనే ఉన్నట్లు సమాచారం. ఆమెను తీసుకొచ్చేందుకు ఆయన లండన్ పయనమైనట్లు విజయ్ రూపానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే వెల్లడిస్తున్నారు. అదేవిధంగా అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినటువంటి విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉంటే దాదాపు అందులో 230 మంది సాధారణ ప్రయాణికులు, మరో 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. దాదాపు 100 మందికి పైగా మరణించారని కొన్ని వార్తా సంస్థల ద్వారా ఇప్పటికే వెల్లడిస్తుంది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మరి క్షతగాత్రులుగా మరి గాయాలతో బయటపడ్డారు అనేది మరి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ విమాన ప్రమాదాన్ని కనుక మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే కనుక ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం. అదేవిధంగా భారీ ఎత్తున మంటలు పొగలు ఎగిసిపడడంతో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఫైనల్లీ అధికారికంగా మాత్రం ఎంతమంది చనిపోయారనేది తేలాల్సి ఉంది.